హాయ్ అండి. మా పేరెంట్స్ అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారండి బాబు అన్నప్రసన్న కోసం. అయితే వాళ్ళు సండే వచ్చారు. మండే మా ఇంటి దగ్గర సంత జరిగితే అయితే ఆ సంతకైతే మేము బయలుదేరి వెళ్తున్నాం. నేను, మా అమ్మ, మా డాడీ, నుశాంత్ బాబు, మా తమ్ముడు అందరం కలిసి సంతకైతే బయలుదేరామండి. అక్కడ సంతలో ఏం చేసాము, ఏమేం కొన్నాము అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ వాక్ అండి. ఆ 15 మినిట్స్ వాక్ చేసుకుంటూ సంతకైతే వచ్చేసాం. సంతలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం సంతకెళ్ళారో కామెంట్ అయితే చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం సంతకెళ్ళడం అండి. మా పేరెంట్స్ కూడా, ఎందుకంటే విజయవాడలో రైతు బజార్లే ఉంటాయి కానీ ఇలా సంతలు అంతా ఒక చోట పెట్టి రోడ్డు మీద అమ్మడం అనేది ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను, మా పేరెంట్స్ కూడా చాలా బాగా అనిపించిందండి. వాళ్ళతో ఒక ట్రావెల్ చేసిన ఫీలింగ్ వచ్చింది. కొంచెం దూరం నడుచుకుంటూ వాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి. అదే షాప్స్లో కొనాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, ఇక్కడైతే తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అన్నమాట. నేను ఇక్కడ మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి. బిర్యానీకి సంబంధించి బిర్యానీకి ఏమేమైతే నా దగ్గర లేవో అవి ఇక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఎండు రొయ్యలు, నెత్తళ్ళు, ఎండు చేపలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయండి. వాటిని కూడా కొన్ని అయితే నేను ఇక్కడ పర్చేస్ చేశాను. అంతా ఆన్లైన్ పేమెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు చూసినా ఫోన్పేనే చేయమంటున్నారు. చిల్లర లేదు. ఎందుకు ఆ ప్రాబ్లం, అందుకని అంతా ఆన్లైన్ పేమెంటే వచ్చేస్తుంది కదండి. మీరు ఆన్లైన్ పేమెంట్లోకి చేంజ్ అయ్యారా, లేకపోతే క్యాష్ మాత్రమే ఇంకా యూస్ చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ ప్రతిదానికి వాడేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే నుశాంత్ బాబు చూడండి ఎంత చక్కగా వింటున్నాడో, చూస్తున్నాడు వాళ్ళ వైపు. అన్నీ ఆన్లైన్ పేమెంటే. ఇక్కడైతే నేను మెత్తళ్ళు ఎంత 20 రూపీస్ అయితే తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ రొయ్యలు. ఎందుకంటే మా డాడీకి చాలా ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు వచ్చారు కదా ఫస్ట్ టైం, వాళ్ళకి మంచిగా వండి పెడదామని చెప్పి వాళ్ళు ఏమైతే తింటారో వాటిని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇంకా టమాటాలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే 4 కేజెస్ 100 రూపీస్ అండి. ఇక 2 కేజెస్ టమాటాస్ అయితే నేను తీసుకున్నాను. మిర్చి అయితే హైదరాబాద్లో చాలా కారంగా ఉంటుందండి. ఆ కారంగా ఉన్న మిర్చితో కూర చేసామంటే పర్లేదు కానివ్వండి, చట్నీ చేసామంటే ఎన్ని పచ్చిమిర్చి వేస్తున్నామో కూడా తెలియదండి. ఆ పచ్చిమిర్చి ఎక్కువైద్దో చెప్పలేము, తక్కువైద్దో చెప్పలేము. ఖచ్చితంగా స్పైసీ అయితే దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దొండకాయలు, బెండకాయలు ఉన్నాయండి. వాటిని అయితే చూస్తున్నాము ఏం తీసుకోవాలి, ఏం కొనాలి అన్నది. కాస్ట్ అయితే అరౌండ్ ఒక 1/2 కేజీ అయితే 30 రూపీస్, 1/4 కిలో అయితే 20 రూపీస్ ఆ విధంగా చెప్తున్నారండి. కేజీ ఒక రకంగా, 1/2 కేజీ ఒక రకంగా, 1/4 కేజీ ఒక రకంగా, ఒక్కొక్క దానికి 5 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరైతే కేజీస్ తీసుకుంటారా, వేస్ట్ చేయకుండా ఉండడానికి 1/2 కేజీస్ తీసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మా హస్బెండ్లో ఉండే వేరియేషన్ ఏంటంటే తను కేజీ తీసేసుకుంటారండి. ఎందుకంటే 5 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది కదా అని చెప్పి. అదే నేనైతే 1/2 కేజీ వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకు 5 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి, మా 1/2 కేజీనే తీసుకుందాం అనే టైప్ అండి నేనైతే. ఇక్కడ మా డాడీ వాళ్ళు అయితే చూస్తున్నారు ఏమున్నాయి ఏంటి, ఎంత రేట్ చెప్తున్నారు అన్నది కూడా. ఇక్కడైతే నేను పేమెంట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా దొండకాయలు అయితే చాలా బాగున్నాయండి. బెండకాయలు కొంచెం వడిలిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్తో వచ్చిన కష్టాలండి. ఆ ఫోన్ చూసుకోవడంలోనే సగం టైం అయిపోతుందండి. ఆన్లైన్ అయ్యిందా, ట్రాన్సాక్షన్ అయిందా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. ఇంకేమైనా కావాలేమోనని అటు ఇటు చూస్తున్నామండి. ట్రాన్సాక్షన్ కోసం చూస్తున్నాను. అది కంప్లీట్ అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. మా డాడీ ఏమో మా నుశాంత్ బాబుతో మాట్లాడుతున్నాడు చూడండి. అలా నడుచుకుంటూ వెళ్ళామండి. మా డాడీతోనే బ్యాగ్ అంతా మోయించాము. ఆ కంప్లీటెడ్ అని వాళ్ళకి చెప్తున్నానండి. తర్వాత ఇంకా మా హస్బెండ్ కాల్ చేశారండి. తనకు కూడా అమౌంట్ అవసరం అయింది. ఇంకా వేయాల్సి వచ్చి నేను ఆ పని చూస్తూ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడు ఏ వర్క్లో ఉన్నప్పుడే తను కాల్ చేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మా డాడీ అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తారండి, అన్నీ చూస్తున్నారు. ఫ్రూట్స్ కూడా చాలా తాజాగా అయితే ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దానిమ్మ, జామ, యాపిల్, ఇంకా ఆరెంజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. దానిమ్మ 5కి 100కి 5, యాపిల్ 7, 8 ఇస్తున్నారండి 100కి. నారింజ, ఆరెంజెస్ ఏమో 5, 50కి, 4, 50కి. అలా మనం 1, 2 అనేవి చెప్పి వాళ్ళ దగ్గర అయితే మనం తీసుకోవచ్చు. గ్రేప్స్ అయితే
హాఫ్ కేజీ 50 రూపీసు, 100 రూపీసు అలా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి, కానీ చాలా రీజనబుల్గా అనిపించినాయి. ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా మేము అవన్నీ కాస్ట్ అడిగాం కాబట్టి ఇంకా తీసుకోలేదు. తర్వాత డ్రమ్ స్టిక్స్ ములక్కాయల దగ్గరికి వచ్చామండి. ములక్కాయలు ఒక్కొక్క కట్ట ఒక్కొక్క డిఫరెంట్లా ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పారు. 20 రూపీస్ది, 10 రూపీస్ది. అయితే మేము ఒకటి అనేది తీసుకున్నామండి, ఒక కట్ట తీసుకున్నాము, సాంబార్లోకి కర్రీలోకి ఉంటుందని. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ తీసుకుందాం అనుకొని చూశానండి. క్యాలీఫ్లవర్ అయితే ఒకటి 30, ఇంకోటి 20 చెప్పారండి. నేను పెద్దదే తీసుకున్నాను. 20 రూపీస్కి అడిగి అయితే వాటిల్లో ఉన్న వాటిల్లో మంచిది ఎంచుకొని అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. కర్రీ చేశాను అది కూడా. అదిగోండి సైడ్ కొట్టేసి అయితే ఇస్తున్నారు. ఏం కాదు కొంచెమే పోయింది అని చెప్తున్నారు. అయితే వాటిని ఇంకా అలా కట్ చేసి నాకైతే ఇచ్చేశారు. తర్వాత ఇక్కడైతే డ్రమ్ స్టిక్స్ ఒక 20, అలాగే క్యాలీఫ్లవర్ ఒక 20, మొత్తం టోటల్ కలిపి 40 అయిందనమాట. ఆ 40 అనేది నేను ట్రాన్సాక్షన్ చేసేసానండి. తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అయితే బయలుదేరాము. ఇదిగోండి మా డాడీ ఆ కవర్ తీసేసుకున్నాడు. ఆ కవర్ పట్టుకొని ఇంకా నెక్స్ట్ స్టాప్కి అయితే నడవడం స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే ఈ ములక్కాయలు కనిపించగానే ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది గుర్తొచ్చింది. ఇన్సిడెంట్ కాదు, నా ఫీలింగ్ అనేది చెప్పాలి అనిపించిందండి. ములక్కాయ నేను అస్సలు తిన్నండి, ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి ములక్కాయ తినాలనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే దాన్ని తినలేకపోయేదాన్ని. మీలో ఎవరైనా ములక్కాయలు తినని వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ములక్కాయ అంటే చాలామందికి ఫేవరెట్ డిష్ అండి అది. నాకు మాత్రం ఎందుకో చాలాసార్లు ట్రై చేశాను. చికెన్లో ట్రై చేశాను, మటన్లో ట్రై చేశాను, ఇంకా చాలా ఐటమ్స్లో ట్రై చేశానండి. అయినా ములక్కాయ వేసిన ఏ కర్రీ అంటే చికెన్ ఎంతో ఇష్టం కదా, అయినా చికెన్లో ములక్కాయ వేస్తే మాత్రం దాన్ని తిన్ను. అలాగనమాట. ఓన్లీ సాంబార్లో వేస్తే మాత్రమే సాంబార్లో ఆ ములక్కాయని పక్కన పెట్టి సాంబార్ వేసుకుంటాను, ఇంకా వేటిల్లో అయినా వేసుకోను. నెక్స్ట్ అయితే వాటర్ మిలాన్స్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి. కాయ 30, 20, 25 కేజీ ఆ విధంగా ఉన్నాయి. బ్యాంగిల్స్ చూశానండి తీసుకుందామని, ఎందుకనో కాస్ట్ ఎక్కువగా అనిపించింది. ఇక్కడ జీడిపప్పులు అయితే పెట్టారు కదా, ఆ జీడిపప్పులు అంత ఫ్రెష్ కాదు అనిపిస్తుందండి నాకు. చక్కగా బయట తీసుకోవడమే మంచిది, స్టోర్స్లో తీసుకోవడమే మంచిది అనిపిస్తుందండి. ఇలా బయట పెట్టి వాటి మీద అమ్మేవన్నీ చాలా ఎక్కువ పురుగులు అవేవో ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత ఇంకా బిర్యానీ సామాన్ల దగ్గర బిర్యానీ సామాన్లు అయితే తీసుకున్నామండి. ఇక్కడ షాజీరా అన్నీ ఉన్నాయి, ఆకులు, చెక్క, లవంగి, ఇంకా ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. వాటిని కూడా ఏరుకొని తీసుకున్నానండి. ఒక్కోటి 10 రూపీసే అండి, చాలా చీప్గా అనిపించింది. ఇక్కడ ఆమెని చూస్తే ఎందుకో అమాయకురాల్లా అనిపించిందండి. ఫోన్పే చేస్తే ఆ పేరు మాత్రమే తెలుసుకుంటుంది, అమౌంట్ కనీసం ట్రాన్సాక్షన్ అయినా సంగతి కూడా తెలుసుకోవట్లేదండి. కొంతమంది ఉంటారు కదా పాపం ఏం తెలియదు, వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉంటారండి. తప్పు, అలా ఎప్పుడు మీరు చేయకండి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, ఎడ్యుకేటెడ్ కాబట్టి అలాంటి వాళ్ళని మోసం చేయకూడదు. తనకు తెలియక నేమ్ మాత్రమే అడుగుతుంది. ఆ రాజు అనగానే ఓకే అమ్మా అనేస్తున్నారు. ఎంత తీసుకున్నారు, ఎంత వేస్తున్నారు అన్నది కూడా తను కనీసం చూసుకోవట్లేదు. ఎందుకో నాకు ఆవిడని చూస్తే కొంచెం తెలియనట్టు అనిపించింది. ఇవన్నీ అక్కడ అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా ఆకుకూరలు అవన్నీ ఉన్నాయండి. మేమైతే ఆకుకూరలు అవేం తీసుకోలేదు, ఎందుకంటే అవి ఇంకా ఉంచలేము. నెక్స్ట్ ఫంక్షను, ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చారంటే నాన్ వెజే ఎక్కువ వాడతాం కాబట్టి ఇంకా అవేం తీసుకోలేదు. క్యాలీఫ్లవర్ ఇంక ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఉన్నాయండి. ఇంకా వాటన్నిటిని చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. నుశాంత్ బాబు అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తాడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ఇబ్బంది అయితే మనకు కలిగించడు. ఇంకా తర్వాత టమాటాస్ ఉన్నాయి, సేమ్ ఎక్కడైనా ఒకటే కాస్ట్. టమాటా కేజీ 20, 25 ఉన్నాయండి. 100కి 4 కేజెస్, 5 కేజెస్ అలా అమ్ముతున్నారు. ఈ వాటర్ మిలాన్ ప్రతి చోట ఆగడమేనండి. 30 రూపీస్, 20 రూపీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తుంటే ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి. కానీ చివరికి అయితే తీసుకున్నాము. ఇంకా అలా లాస్ట్కి వచ్చేసామండి. ఇంకా లాస్ట్కి వచ్చేస్తే అక్కడ డ్రెస్లు అవన్నీ ఉన్నాయి, వాటిని కూడా చూసాం కానీ ఏవి మాత్రం తీసుకోలేదు. చూడండి సంతని చూపిస్తున్నాడు మా తమ్ముడు. అయితే తనే వీడియో మొత్తం క్యాప్చర్ చేశాడండి. మా డాడీ ప్రతి చోటకి వెళ్ళడం, వాడిని బేరం ఆడడం, తీసుకోవాలా వద్దా అని ఆలోచించడం, లేదు తీసుకోకపోవడం. ఇక్కడ చూసాము, వద్దులే పదా ముందుకున్నాయి, 200, 2 కేజీలు 50 అలా చెప్తున్నాడండి. కానీ ఎక్కడ అయితే తీసుకున్నామో వీడియోలో అయితే చూడాలండి. ఎక్కడ తీసుకున్నానో కూడా నేను మర్చిపోయాను, అన్నిసార్లు అడిగామండి. ఇక్కడ కాయలు ఎంచుతున్నాము, ఎన్ని కాయలు, 2 కాయలు 50 లెక్క ఎంచుతున్నట్టున్నాం.
సో కాదు కేజీ కాటా వేసాడు. కాటా వేసి కేజీ 25 అంట. మా డాడీ కాయ 25 అనుకున్నాడు, కానీ ఒక్కొక్కటి కేజీన్నర వచ్చేపాటికి కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది కదండి. మా డాడీ ఏమనుకున్నారంటే కాయ 25 అనుకున్నారు, కానీ కేజీ 25 అంట. ఒక్కొక్క కాయ కేజీన్నరలా ఉంది. ఇంకా అక్కడైతే తీసుకోలేదు, ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడైతే ఉన్నాయండి. బేరమాడి రెండు కాయలు 40 రూపీస్కి అయితే తీసుకున్నాము. 2 కాయలు 40 రూపీస్. ఉన్న వాటిల్లో కొంచెం పెద్ద ఎంచుకొని అయితే మేమైతే తీసుకున్నాము. ఈ సమ్మర్లో వాటర్ మిలాన్ చాలా హెల్ప్ అవుతుంది కదండి. వాటర్ అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, చక్కగా కూల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ హైదరాబాద్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వాటర్ మిలాన్ కానీ, యాపిల్స్ కానీ, ద్రాక్ష, వాట్ ఎవర్ ఏ ఫ్రూట్ అయినా సరే చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే చాలా తాజాగా ఫ్రెష్నెస్గా కూడా ఉంటుందండి. ఇక్కడ మా డాడీ ఎంచుతున్నాడు ఏం కావాలి ఏంటి అన్నది చూసుకుంటున్నాం అనమాట, ఏం తీసుకోవాలి అన్నది. ఇక్కడైతే నేనైతే ఫోన్పే చేసేసానండి. ట్రాన్సాక్షన్ 40 రూపీస్కి తీసుకున్నట్టున్నాము 2 కాయలు. ఆ కాయలన్నీ ఏం చేసిన తర్వాత మేము ఇక్కడ దొండకాయలు 20 రూపీస్కి, మిర్చి, ఇక్కడ ఉసిరికాయలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారండి. వీటిలో మేము ఏం తీసుకోలేదు. మిర్చి తీసుకోవాలి, కానీ మిర్చి తీసుకోలేదు. నేను లాస్ట్కి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ ఈ మరమరాలు ఉండలు కనిపిస్తున్నాయి కదా, మీకు షార్ట్స్లో నేను పెట్టాను. ఇక్కడైతే ఈ తినుబండారాల షాప్ దగ్గర ఆగాము. ఈ మిర్చి ఈ ప్యాకెట్ ఒకటి, మూంగ్ దాల్ ఒకటి, చొకోడీలు ఒకటి, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము. ఈ మీలో చిన్నప్పుడు ఇవి ఎంతమంది అయితే తిన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరమరాలతో స్వీట్ చేస్తారు కదా, ఇంట్లో కూడా చాలామంది చేసుకుంటారు. శ్రీకాకుళం సైడ్ అయితే చాలా ఫేమస్ అండి ఇవి. అక్కడైతే చాలా తక్కువ దొరుకుతాయి, చాలా చక్కగా అమ్ముతారు కూడా, తయారు చేసి మరీ అమ్ముతారు వీటిని. ఇంకా వీటిని అయితే తీసుకున్నాము. ఇంకా ఏవి ఎంతెంత కాస్టు ఏంటి ఎంత పడిని అవన్నీ నేను అడుగుతూ ఉన్నానండి. ఇవి తీసుకున్నాను. అలాగే మూంగ్ దాల్ కూడా తీసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత అన్ని రకాల కూరగాయలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా అన్నీ తీసుకోవాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటే ఇంక ఈ షాప్స్ అన్నీ దాటుకొని మా రోడ్డు సైడ్కి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత మా నిశాంత్ బాబుకి పటికి తీసుకోవాలని గుర్తొచ్చిందండి. చాలా చలవ చేస్తుంది అంటారు కదా పిల్లలకి, పటికి నీళ్ళు పడితే వేడి చేయకుండా చల్లగా ఉంటుంది అని చెప్పి. అయితే అవి ఎక్కడైనా ఉన్నాయేమోనని చూస్తున్నానండి. ఇంకెక్కడా కనిపించలేదు. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా ఉన్నాయండి. అల్లం వెల్లుల్లి కూడా తీసుకోలేదు నేను ఆ రోజు, ఎందుకంటే ఫంక్షన్ కోసం ముందే తెచ్చేసారు కాబట్టి, ఇంకా వీళ్ళకి సంత చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి చక్కగా అన్నీ చూస్తున్నామండి. ఇక్కడ బ్యాంగిల్స్, చిన్న క్లిప్స్, ఆ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ షాప్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఉన్న చిన్న షాప్లోనే చూడండి, వ్యాపారం చేసుకోవాలి అంటే ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు కదా. చిన్న బండిలోనే ఎన్ని రకాల ఐటమ్స్ అనేది పెట్టారోనండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుందామని బయలుదేరాము. యాపిల్స్ అయితే తీసుకున్నామండి. 100కి 8 ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే తీసుకునే ఉద్దేశం లేదు, కానీ తర్వాత వీటిని చూడగానే చాలా బాగున్నాయి అనిపించి ఈ యాపిల్స్ అనేవి తీసుకున్నాం. దానిమ్మకాయలు అయితే 500, యాపిల్స్ అయితే 800. యాపిల్స్ తీసుకున్నాము. 700కి ఇస్తానన్నారు కానీ 800కి ఇచ్చారు. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చాము. బనానాస్ అవన్నీ చూసాము. ఇవన్నీ ముందే తెచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడైతే ఏం కొనలేదు. ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తూ ఉంటే అక్కడ సమోసా బండి అయితే కనిపించిందండి. అక్కడ ఆగాము. ఏమున్నా లేకపోయినా తినడానికి అయితే కన్ఫర్మ్గా మనకు ఉండాలి కదండి, ఏదో ఒకటి. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత సమోసాల కోసం అయితే అక్కడ ఆగాము. ఇంకా సమోసాలు అయితే తీసుకున్నాము. 20 రూపీస్వే తీసుకున్నాను. 30కి తీసుకుంటే బాగుండు అని అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత. అక్కడే తింటానంటే వీళ్ళందరూ వద్దు అని చెప్పి నాతో కవర్లో వేయించేసేసారు. ఇదిగోండి పటిక అని చెప్పాను కదండి, ఇక్కడ పటికి అయితే తీసుకున్నాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిశాంత్ బాబు అలసిపోయి నిద్ర కూడా పోతున్నాడు. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. మీలో సంత ఎవరైతే చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ ఊర్లో మీరు సంతకు వెళ్ళారు,
ఇది సంతే అంటారా లేదా మార్కెటా ఏమంటారో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా అమ్మ అయితే వచ్చినప్పటి నుంచి నిశాంత్ బాబుని ఎత్తుకొనే ఉన్నారండి. చాలా అలసిపోయారు, అందుకే కూర్చున్నారు. నిశాంత్ బాబు కూడా నిద్రపోయాడు. ఇదిగోండి ఇక్కడ అన్ని సామానులతో అయితే ఇంటికి బయలుదేరడానికి రెడీ అయిపోయాం. బాయ్ బాయ్ చెప్పేస్తున్నా మీకు అందరికీ. బాయ్.